పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన నేటికి చేయబోయేది పొంగలి విందు. పొంగలి నాటికి మనం చక్కెర పొంగలి, తెల్ల పొంగలి, గట్టి పొంగలి, అదా మిరియాల పొంగలి అంటారు. ఇది అన్నీ చేయబోతాము. ఇది మట్టు లేకుండా విందు కోసం మనం పెసరపప్పు వేసి సాంబారు, పుదీనా ఊర్పండి, దాని తర్వాత 2 వేంపుడు చేయబోతాము. చిక్కుడికాయ వేంపుడు, మళ్ళీ గుండికాయ వేంపుడు, ఇది 2 చేయబోతాము. మనం ఎట్ట చేసి చూద్దాం. పొంగలి పెట్టేదానికి ముందు పొంగలి కుండకు మనం పసుపు కుంకుమ పెట్టుకుంటాం. వీటిలో నేను చక్కెర పొంగలి, ఒక దీంట్లో వచ్చి నేను తెల్ల పొంగలి పెట్టబోతాను. తెల్ల పొంగలి చూసినట్ట మనం సూర్యదేవుడికి పెట్టి మొక్కవచ్చును. ఒక దీంట్లో నేను చక్కెర పొంగలి పెట్టబోతాను. తెల్ల పొంగల్లో వచ్చి నేను నీళ్ళు పోసుండాను, ముప్పాకుండదా పోసుండాను. ఇంకా కొద్దిగా వచ్చి మనం నీళ్ళు తెల్లేటప్పుడు మనం పోసుకుంటాం. ఇప్పుడు చక్కెర పొంగలి చూసినట్ట అప్పుడంతా వచ్చి ఆ బియ్యం వచ్చి చూసింట కడిగిన నీళ్ళు పోస్తేనే మనకు బాగా పొంగు వచ్చేసింది. అంటే ఇప్పుడు ఉండే బియ్యంలా అలా వచ్చేది లేదు. అందుకోసం మనం కొద్దిగా పాలు పోసుకుంటాం చక్కెర పొంగలిలో. అది మట్టు లేకుండా మనం బియ్యం కడిగి నానబట్టిన నీళ్ళు కూడా మనం కొద్దిగా పోసుకుంటాం. చక్కెర పొంగలికి నేను బాగా నిండుగా నీళ్ళు పెట్టి ఉండాను. దాంట్లో వచ్చి మన బియ్యం నానబెట్టిన నీళ్ళు కూడా కొద్దిగా పోసుకుంటాం. మళ్ళీ తర్వాత తెల్లేటప్పుడు మనం పాలు పోసుకుంటుందా ఆ పొంగు వచ్చును. తెల్ల పొంగల్లో కూడా నేను బియ్యం నానబెట్టిన నీళ్ళు పోసుకుంటాను. ఒక 1.5 టంబ్లర్ వచ్చి నేను బియ్యం నానబెట్టి ఉన్నాను. ఈ పాత్రలో చూసినంట మనం నీళ్ళు బాగా తెల్లేటప్పుడు కొద్దిగా ఎత్తి పోసుకుంటాం. మళ్ళీ కావాలేటప్పుడు మనకు అన్నం ఉడికేటప్పుడు కూడా ఈ నీళ్ళు వాడుకొచ్చిన మనం చూడండి. ఇప్పుడు తెల్ల పొంగల్ బాగా పొంగు వస్తూ ఉంది. ఇప్పుడు వచ్చి మనం కొద్దిగా ఒక 2 గంటలు నీళ్ళు మించి పెట్టుకుంటాం. బాగా అన్నం ఉడకని బియ్యం వేసిస్తాను. ఇంకా కొద్దిగా కూడా నీళ్ళు మించుకుంటాను. కావాలేటప్పుడు మనం ఆ నీళ్ళు పోసుకోవచ్చును. బాగా అన్నం ఉడకని చూడండి. తెల్ల పొంగలి రెడీ అయిపోయింది. ఇది వచ్చి కొంచెం ఆరిన తర్వాత బాగా గట్టిగా అయిపోను. ఇది వచ్చి కొత్త బియ్యం వల్ల అన్నం వచ్చి చూసినట్ట బాగా సిమిడిపోను. అట్లా ఉంటుందా మనకు బాగా ఉన్న సూర్యదేవుడికి ఈ పొంగలి పెట్టిదా మనం మొక్కాల. చక్కెర పొంగలికి ముందు మనం పెసరపప్పుని బాగా వేయించుకుంటాం. ఆ వాసన వచ్చే తక్క వేయించుకుంటాం. అప్పుడుదా వచ్చి పొంగలి బాగా రుచిగా ఉన్ను. సన్న మంటలు పెట్టి మనం వేయించుకుంటాం. ఇప్పుడు వేంపుడు అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటాం మనం. మళ్ళీ పొంగలి కుండల నీళ్ళు వచ్చి ఎప్పుడే మనం నిండా పెట్టాలా పొంగలి చేసేదానికి. ఇప్పుడు వచ్చి కొద్దిగా నేను నీళ్ళు ఎత్తేసి దీంట్లో 1 టంబ్లర్ పాలు పోయపోతాను. ఎందుకంటే మనకు పొంగు వచ్చేదానికి మనకు పాలు పోస్తుందా మనకు బాగా పొంగు వచ్చును. అందుకోసం నేను 1 టంబ్లర్ పాలు పోస్తున్నాను. బాగా నీళ్ళు తెల్లి వచ్చిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుంటాం. చూడండి, పెసరపప్పు వేసుకోండి, వేసేస్తా. ఇప్పుడు పొంగు వచ్చును. మనకు పొంగు వచ్చిన తర్వాత నీళ్ళు కొద్దిగా మనం మించి పెట్టుకుంటాం. దాని తర్వాత దీంట్లోనే బియ్యం కూడా వేసుకుంటాం మనం. బియ్యం చూస్తుంట పచ్చి బియ్యం ఒక 200 గ్రాములు ఎత్తి నేను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఎత్తి పెట్టి ఉండాను. 200 గ్రామ్ బియ్యం, 80 గ్రామ్ వచ్చి మనం పెసరపప్పు వేసుకుంటాం. పచ్చి బియ్యం చూస్తుంట బాగా మనకు నిండా అన్నం అవును. నీళ్ళు కూడా కొద్దిగా ఎత్తుకోండి. కావాలంట మనం పోసుకోవచ్చును. చక్కెర పొంగలికి బాగా ఉడకని అన్నం పప్పు 2 బాగా ఉడకాల. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఏలకలు, బెల్లం 2 వేసుకుంటాం. ఒక 6 ఏలకలు ఎత్తి నేను బాగా దుమ్ము చేసి పెట్టి ఉన్నాను. దీంట్లోనే బెల్లం నీళ్ళు కూడా మనం పోసుకుంటాం. బాగా ఎత్తి లైట్గా బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. ఇప్పుడు సరిగ్గా ఉన్ను. ఈ స్టేజ్లో మనం పొయ్యి ఆర్పేస్తాం. ఆరుతా బాగా మనకు గట్టిగా అయిపోతుంది. తాలింపు పెట్టుకుంటాం. తాలింపుగా 2 చెంచా నెయ్యి పోసుకోండి. పోసేసి ఒక 20 జీడిపప్పు, ద్రాక్ష, దాని తర్వాత దీంట్లోనే కొబ్బరి ఒక 2 చెంచా వేసుకుంటాం. బాగా అన్ని నెయ్యిలో వేయించి పొంగలిలో పోసేయండి.
రుచి అయిన చక్కెర పొంగలి రెడీ. అంచింది మిరియాల పొంగలి, గట్టి పొంగలి చేయబోతాము. నేను వచ్చి 2.5 టంబ్లర్ బియ్యం పప్పు రెండునే కలిసి ఎత్తుండాను. బియ్యం వచ్చి 150 గ్రాము, పప్పు చూస్తుంటే ఒక 100 గ్రాము ఎత్తుండాను. బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఎత్తి పెట్టుండాను. 1 టంబ్లర్ బియ్యానికి 3 టంబ్లర్ నీళ్ళు, 2, 3, 4, 5, 6, 7, 8 టంబ్లర్ నీళ్ళు పోసుండాను. ఇక ఒక 1/4 టంబ్లర్ పోసుకుంటా. అప్పుడుదా మనకు బాగా వన్న సిమిడి వచ్చిన అందుకోసం ఒక 1/4 టంబ్లర్ పోసి మూత పెట్టేయండి. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటా. ఒక 3 విసులు ఉడిచి మనం ఎత్తుకుంటా. 3 విసులు అయిపోయింది. ఇప్పుడు తాళం పెట్టుకుంటాం. మనం కొద్దిగా నెయ్యి, నూనె కూడా దీంట్లో ఒక 2 చెంచా పోసుకుంటాం. మనం తాళింపుకు చూసినంట జీడిపప్పు, అల్లం, పచ్చిమిరపకాయ, మిరియాల జీలకర్ర, కరివేపాకు, దీంట్లోనే ఇంగువ పొడి కూడా మనం కొద్దిగా వేసుకుంటాం. అన్నీ బాగా చేరి వేయించేసి పొంగలి రెడీ అయిపోయింది. చూడండి 3 విసులు ఉడిచి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాళం దాంట్లో వేసుకుంటాం. మిరియాల పొంగలి రెడీ. మంచిది మనం పెట్టపోయేది పెసరపప్పు సాంబారు. పెసరపప్పు బాగానే కడిగి పెట్టుంటాను. దీంట్లో ఒక 5 టంబ్లర్ నీళ్ళు పోసుకోండి. 2, 3, 4, 5. దీంట్లో ఒక సగం చెంచా మనం జీలకర్ర వేసుకుంటాం. మళ్ళీ సాంబార్ పొడి 1 చెంచా, 1/2 చెంచా పసుపు, 1 చెంచా వెట్టి మిరప్పొడి. దీంట్లోనే వచ్చి చూస్తుంటే నేను 2 పచ్చిమిరపకాయ, చిన్న ఉల్లిపాయ ఒక 15 ఎత్తుండాను. కొంచెం పెద్దదిగా ఉంది. చిన్నదిగా ఉంటే కొంచెం మీరు ఎక్కువగా ఎత్తుకోండి చిన్న ఉల్లిపాయ. టొమాటాలు చూస్తుంటే నేను ఒక 3 టొమాటాలు వచ్చి దీంట్లో తరిగి వేస్తున్నాను. ఇది వచ్చి పెట్టి మనం ఒక 2 విసులు విడిచి ఆఫ్ చేసుకుంటాం. దాని తర్వాత మనం తాళం పెట్టుకుంటాం. తెల్లు వచ్చేటప్పుడు మనం మూత వేసేస్తాం. చూడండి ఇప్పుడు తెల్లు రానారం చేసింది. నేను మూత పెడతాను. ఇది ఒక 2 విసులు వచ్చిన తర్వాత మనం తాళం పెట్టుకుంటాం. చూడండి బాగా ఉడికిపోయింది. బాగా పప్పుని కలిపి ఉడుచుకోండి. ఇప్పుడు తాళంపుగా నూనె పోసేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేస్తుంటాను. ఎండుమిరపకాయ 2, కరివేపాకు, ఇంగువ పొడి, ఇది అన్నీ వేసి మనం సాంబార్లో పోసేస్తాం. పెసరపప్పు సాంబార్ రెడీ. రుచి అయిన పెసరపప్పు సాంబార్ రెడీ అయింది. అంచింది పుదీనా ఊర్పండి చేయబోతాము. పుదీనా ఊర్పండి చేసేదానికి చూస్తున్నట్ట పుదీనా ఒకటి ఎత్తి నేను బాగా శుభ్రంగా కడిగి పెట్టుండాను. ఒక 20 చిన్న ఉల్లిపాయ పెట్టుండాను. 1.5 టొమాటాలు పెట్టుండాను. 2 పచ్చిమిరపకాయ, 3 ఎండుమిరపకాయ పెట్టుండాను. దాని తర్వాత కొబ్బరి వచ్చి ఒక 3 చెంచా పెట్టుండాను. 1.5 చెంచా మినపప్పు, 1.5 చెంచా వచ్చి శనగపప్పు, ఒక 30 గ్రాములు వచ్చి నేను వేరుశనగ ఎత్తుండాను. ఇదన్నీ వేసి మనం ఇప్పుడు వేయించి ఊర్పిండి నూరపోతాము. నూనె పోసుకోండి. మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఇది అన్నీ బాగా వేయించాలి. మళ్ళీ చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ పొడి, ఇదన్నీ వేసి బాగా వేయించుతూ ఉండండి. టొమాటోలు బాగా వేగిన తర్వాత మనం కొబ్బరి వేసుకుంటాం. తురిమిన కొబ్బరి, దాని తర్వాత పుదీనా ఆకు, ఇదన్నీ వేసి బాగా వేయించుతూ ఉండండి. బాగా వేయించేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా చల్లారిన తర్వాత మనం నూరి ఎత్తి పెట్టుకుంటాం ఊర్పిండి. చూసారా పుదీనా ఊర్పిండి రెడీ. ఒక గిన్నెలో పెట్టేస్తాం. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేంపుడు చేయబోతాము. చిక్కుడుకాయని మనం తరుకుంటాం. ఇది వచ్చి మన చేయిలనే ఇట్ట గిల్లి వేసే రోజున
నిండా సులభంగా ఉన్నాయి. దాని తర్వాత ఉల్లిపాయ. ఇప్పుడు తాళింపు పెట్టుకుంటా. ఒక 2 చెంచా నూనె పోసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు పెట్టుకుంటా. దాంట్లోనే చిక్కుడుకాయ వేసేయండి. బాగా వేయించుతానండి. దీంట్లోనే ఒక చెంచా కొబ్బరి కూడా వేసి దీంట్లో ఒక చెంచా కొబ్బరి వేసి బాగా వేయించుతూ ఉండండి. ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోసేసి బాగా ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటాం. చూసారా, రుచి అయిన చిక్కుడుకాయ వేంపుడు రెడీ. అంచింది పసుపు గుమ్మడికాయ వేంపుడు చేయబోతాము. ఇప్పుడు గుమ్మడికాయ ఎత్తుంటా. నేను గుమ్మడికాయని పైన ఉండ తొక్కె మొత్తం తీసేయండి. తీసేసి బాగా సన్నంగా తరిగేసి పెట్టుకుంటా. చిన్న చిన్న ముక్కలుగా నూనె పోసేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, దీంట్లోనే వచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి. వేయించేసి కొబ్బరి ఒక 2 చెంచా వేసుకుంటాం. ఇది వచ్చి మనకి గుమ్మడికాయ వచ్చి కొంచెం తీపిగా ఉంటాయి కాబట్టి మనం సాంబార్ పొడి కొద్దిగా వేసుకుంటాం. ఇప్పుడు గుమ్మడికాయ వేసేసి కొత్తిమీర ఆకు కొద్దిగా వేసుకుంటాను. దీంట్లోనే సాంబార్ పొడి వచ్చి 1 చెంచా వేసుకుంటాం మనం చాలు. ఇది ఒక 5 నిమిషాలు అవును ఉడికేదానికి. చూసినట్ట ఒక సగం టంలో నీళ్ళు పోస్తేనే చాలు. మూత పెట్టేయండి. ఒక 3 నిమిషాలు తాలి మనం ఎత్తుకుంటాం. చూసారా, రుచి అయిన గుమ్మడికాయ వేపుడు రెడీ. ఇది కూడా మనం ఒక బౌల్లో వేసేస్తాం. ఇప్పుడు మనం పొంగలి విందుకు అన్నీ రెడీ చేసి తెల్ల పొంగలి, మిరియాల పొంగలి, చక్కెర పొంగలి, పెసరపప్పు సాంబారు, గుమ్మడికాయ వేంపుడు, చిక్కుడుకాయ వేంపుడు, పుదీనా ఊర్పిండి ఇది అన్నీ వచ్చి మనం చూస్తుంట సూర్యదేవుడికి మొక్కేదానికి మనం చేసుంటాము. ఇది అన్నీ వచ్చి మనం ఒక అంటి ఆకు వేసి అన్నీ పెట్టి మన దేవుడు మొక్కేదానికి రెడీ చేస్తాం. మనం ఇప్పుడు ఆకు వేసుకుంటాం. చూసారా, పొంగలి విందు రెడీ చేసి నేను ఆకులో వేసేసి మనం దేవుడు మొక్కి సూర్యుడి మొక్కుంటాం. మనం పొంగలి నాటికి ఈ విధంగా చేసి మీరు ఇంట్లో అన్ని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు